చరిత్ర మాస్టర్ని పెళ్లి చేసుకుని ఒక చరిత్రే సృష్టించావు కదే. చెప్ప పోక నీతో పాటు శోభనం గదిలోకి వస్తావా? ఏమిటిది? పాలు. ఎందుకు? ఇలాంటప్పుడు పాలు తాగాలంట. అలాగా? ఇవ్వు. భలే బాగుంది. ఏమిటి? ఇక్కడ కూడా పుస్తకాలేనా? ఏం చేయమంటావు? నాకు తెలిసింది అదేగా. నీకు తెలిస్తే చెప్పు. నాకేం తెలుసు, మీరు చెప్తారనేగా వచ్చాను. ఏమిటి? పాఠాలు. అదే విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ కూడా అవేనా? మరి నాకు ఇవే వద్దు. ఏం కావాలి? ఏమిటే చూపు. అదే ఇదా, మర్చిపోయాను. ఇవాళ ఇది కదూ. కమాన్. మాస్టర్ మాస్టర్. ఎవరు? నన్ను మర్చిపోయావా? ఆ రోజు నా కూతురు చరిత్ర మార్కులు వేయించుకోవడానికి వచ్చిన గుర్రాలు గురునాథన్. ఓ మీరా? రండి. అమ్మ మాస్టర్, ఆ రోజు నాకు పాము చూసి వెళ్ళనుకున్నాను గాని నీ అసలు లెవెల్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. బఠానీలు తింటూ బాలో పాఠాలు చెప్పుకుని మాస్టర్వి రాణివాసం శాపకే గాలం వేసావంటే అమ్మో అమ్మో, నువ్వు సచ్చాక నీ బుర్రను మ్యూజియంలో ఎట్టాలయ్యా. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం. నాను పెద్దోన్న నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నీ బుర్ర ఎంత పెద్దో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. మాస్టర్, ఓ చిన్న సలహా. ఏమిటి? గుర్రాన్ని కొంటే సాలదయ్యా, దానికి సచ్చే సాకరీ చెయ్యాలా, దువ్వాలా, తిండెట్టాలా, అప్పుడేది మనం చెప్పిన పని చేస్తాడు. అలాగే ఆతిని దువ్వాలా, సాకాలా, సాకరీ చెయ్యాలి. ఏటంతా చాలా అనుభవంతో చెప్పాను. మనిషికి కావాల్సిందేటి? సుఖం. నువ్వు దాన్ని అడ్డదారిని వచ్చి కొట్టినావు. మరి మనిషిని సికాకు పెట్టేదేటి? డబ్బు. దాన్ని మాకొక్కే అంటే చక్కదనాల సుక్కని పట్టించినావు. మేడమెట్లు ఎక్కుకుండా మేడ మీదే సుఖపడిపో. మరి ఖజానా తాళం చెవులు భానుమూర్తి గారి మొహం మీద, ఆ రామచంద్రయ్య గారి మొహం మీద కొట్టే. వాళ్ళ ఆ సంగతి చూసుకుంటారు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఆ మాట మిమ్మల్ని వాళ్ళు చెప్పమన్నారా లేక మీరే చెబుతున్నారా? గొప్ప ఆలోచనలు ఎప్పుడు ఈ బుర్రేసేస్తుంది మాస్టర్. చెప్తాం. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మాస్టర్. హోటల్ క్యారేజ్ వెళ్తే ఎన్నో బతికినడువి, మళ్ళీ ఎప్పుడు రోడ్డు మీద పడిపోతావో నీకే తెలియదు. అందుకని నా మాటిని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టేసుకో, 10 లక్షలు బ్యాంకులో వేసేసుకో, 10 ఇల్లు నీ పేరు రాయించేసుకో, 10 కార్లు కొనేసుకో. గొప్పింటి ఆడపిల్లలు మొగుడిని ఎప్పుడు మార్చేస్తారో వాళ్ళకే తెలియదు మాస్టర్. నేనెవరో తెలుసా? ఐఎమ్ 2 in 1. ఇది తాండవ కృష్ణుడి మొదటి దెబ్బ. ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటి వెతుకుతున్నారు? కాగితాల కోసం. ఏం కాగితాలు? అదే ఓల్డ్ హిస్టరీ బుక్స్ ఏమైనా దొరికితే ఏమని చూస్తున్నాను. అంటే మళ్ళీ కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఎందుకు వెళ్ళకూడదు? మీరు కాలేజీకి వెళ్లే ముందు దీని మీద సంతకం చేయండి. ఏమిటిది? చూడండి, మీకు తెలుస్తుంది. అరే, నేను కాలేజీకి ఎందుకు రిజైన్ చేయాలి? నాకు తాళి కట్టినందుకు. అయితే నో ఐ వోంట్ రిజైన్. ఏమిటా చూపు? అరే నేను చేయను. ఇది ఆఫీసు. అయితే హనీమూన్కి వెళ్దాం. ఓకే. అన్నగారు ఇక చెప్పక్కర్లేదు, మన పని అయిపోయినట్టు అర్థమైంది. నమస్తే సైడ్జీ.
రామ్ రామ్ భాయ్ నమస్తే రామ్ రామ్ కూర్చోండి 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 వీళ్ళెవరండి? మాది దోస్తులు భాయ్. మాకి నష్టం కలిగితే వారికి కష్టం కలిగినట్టు ఫీల్ అయిపోతారు పాపం. కరెక్ట్ కరెక్ట్. ఆ మాత్రం ఎదుగా ఉండేవాళ్ళు అందరికీ దొరకొద్దండి. దేఖో భాయ్, ఇలాంటి సొల్లు కబుర్లు మాది దగ్గర చెప్పవద్దు. షాదీ హోనే కే బాద్ మాకి పైసలు ఇచ్చి వేస్తామని ప్రామిస్ కూడా చేసించారు. ఎక్కడా పైసలు? ఏది మేము పైసలు? పారిపోయేవాళ్ళం కాదండి. పారిపోతే మాకి ఊరుకుంటాం. ఇది రోజు మీరు పైకం ఇవ్వవాలా, మేము ఇక్కడి నుంచి కదలవాలా? అబ్బాయి అమ్మాయి హానీమూన్ వెళ్ళారండి, రాగానే ఇస్తాం. హనీమూన్ కాకపోతే డైరెక్ట్ గా మున్కి పంపలేకపోయారు. ఇప్పుడు మీరు పైసలు మాకు ఇవ్వవాలా? రండి రండి, రా బాబు రా. హనీమూన్ బాగా జరిగిందా? బానే జరిగింది. అవును, వీళ్ళంతా ఎవరు? ఈయన మార్వాడి. వాళ్ళు ఈ పట్టణానికి కొత్త, అడ్రస్ తెలియక మన ఇంటికి మేము వచ్చారు. అదే తెగమక పడిపోతున్నాం. ఆ, ఆ, బాబు నువ్వు సరిలో రా బాబు. బాబు అయ్యో ఏమిటి అది లేవండి పెద్దవా. బాబు మనం సేటుగాడికి 2 లక్షలు బాకీ ఉన్నాం బాబు. మనమా? అదే అదే బాబు, మా తమ్ముడు గారు నేను నువ్వు ఆ 2 లక్షల రూపాయలు ఇస్తే వాడికి ఇచ్చేసి వాడి పేడ వదిలించుకుంటాం బాబు. అలాగే వాడితో చెప్పి అమ్మామా అమ్మో, వాడికి తెలిస్తే నొచ్చుకుంటుంది బాబు. ఆ అమ్మాయికి తెలియకుండా నువ్వే ఏదో మేనేజ్ చేసి ఇవ్వాలి బాబు. సరే, నా దగ్గర ఒక 10,000 ఉంది. వడ్డీ కింద జమ కట్టి ఆ. పంపించేయండి. ఆ, ఇదిగో. బాబు మా బాబే, మా నాయనే, మా నాయనే, మా బాబే, మా బాబే, మా బాబే, మా నాయనే, మా బాబే, మా నాయనే, మా బాబే. సేట్ గారు ఈ 5,000 వడ్డీ కింద జమరాయండి, మిగిలింది ఒకటో ఏదైనా ఇచ్చుకుంటాం. దేఖో భాయ్, నెలా నెలా ఇలా వడ్డీ పైసలు ఇచ్చి వేస్తే అసలు పైసలు ఎవడో అడుగుతాడు భాయ్. వచ్చే నెల కూడా ఇది మాదిరి 5,000 వడ్డీ ఇచ్చి వేయండి బస్. రామ్ రామ్, వస్తాం. చలో బేటా చలో. అబ్బా. అన్నగారు, ఆ? అల్లుడు గారు ఇచ్చిన డబ్బులో మన వాటా ఎంత? ఆ? నేను చెప్తాను బాబు. ఇప్పుడు మన అన్నగారు మార్వాడికి 5,000 ఇచ్చారనుకోండి, అంటే మన జేబులోకి మరో 5,000 వచ్చాయన్నమాట. ఏం పెద్ద బాబు? అదేంటా నీకెలా తెలుసు? ఆహా, ఆ? గుర్రానికి గుగ్గిల వాసన, ఈ గురునాథానికి పచ్చనోట్ల వాసన 10 ఆమల దూరం నుంచి తెలుస్తుంటుంది బాబు. బాబు పచ్చనోట్ల వాసన చూసి సాలరైంది అసలు చూస్తాను బాబు. అబ్బా చాలా గొప్పగా ఉన్నాయండి. ఓ పని చేస్తానండి, ప్రస్తుతానికి ఈ 5,000 నేను ఉంచుకుంటానండి. బాబు తమ ఆరోగ్యం జాగ్రత్త బాబు, ఎందుకంటే తమ ఆరోగ్యం నా మహాభాగ్యం బాబు. వస్తాను బాబు, నమస్కారం. అమ్మా, ఎవరు బాబు నువ్వు? నేనండి మీ మేనకోడలు వాణి భర్త. వాణి పెళ్ళైందా? ఎలా ఉంది బాబు వాణి? బాగుందమ్మా. మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరు పర్మిషన్ తో ఇక్కడికి వచ్చావు? పర్మిషనా? మీరెవరి పర్మిషన్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్న ఆవిడ పిచ్చిదానిలా ఇక్కడ ఉంచారు? అది మీకు అనవసరం. అనవసరం. చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మనిషికి ఈమెకు ఏమైనా తేడా ఉందా? ఆరోగ్యంగా ఉన్న ఆమె నిండు జీవితాన్ని బలి చేసినందుకు మీ పైన కోర్టులో దావా వేస్తాను. అసలు ఇంతకు మీరెవరు? నేనా? ఆమెకు బాగా కావలసిన వాడిని. వెంటనే ఈమెను డిశ్చార్జ్ చేస్తారా లేదా? చేయకపోతే? చేయకపోతేనా మిమ్మల్ని అందరినీ కటకటాల మధ్యకు పంపిస్తాను.